దేవుడు నిన్ను చూస్తున్నాడు. కీర్తనలు 33:14. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాస స్థలములందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఈరోజు నేను చెప్పబోయే మాటలు బహుశా మీ హృదయానికి, మీ జీవితానికి సంబంధించినవై ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఒంటరిగా బాధపడుతుంటే, ఎవరికి అర్థం కాకపోతే, దేవుడు నిజంగా నన్ను చూస్తున్నాడా అని అనిపిస్తుంటే, నీలో నీవు బాధపడుతూ కృంగిపోతున్నావా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలామంది ఇలా అనుకుంటారు, దేవుడు ఉంటే నా జీవితంలో ఇన్ని కష్టాలెందుకు? నేను ప్రార్థిస్తున్నాను, కానీ మార్పు ఎందుకు లేదు? నన్నెవరూ చూడట్లేదు, దేవుడైనా చూస్తున్నాడా? ఈ ప్రశ్నలు చెడ్డవి కావు. ఈ ప్రశ్నలు మన హృదయం నుంచి వచ్చినవే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక వ్యక్తి జీవితం గురించి. ఒక చిన్న గ్రామంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. రోజు కష్టపడేవాడు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, ఇంట్లో సమస్యలు, మనసులో నిరాశ. ప్రతి రాత్రి ఆకాశము వైపు చూసి తాను ఒక్కటే ప్రశ్న అడిగేవాడు, దేవుడా నన్ను చూస్తున్నావా అని దేవుణ్ణి ప్రశ్నించేవాడు. ఒకరోజు అతని మనసు పూర్తిగా విరిగిపోయింది. అదే సమయంలో ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, బాబూ, దేవుడు ఆకాశంలో కూర్చుని చూస్తున్నాడని అనుకుంటున్నావా? రాజు మౌనంగా ఉన్నాడు. అప్పుడు వృద్ధుడు మళ్ళీ అన్నాడు, దేవుడు నీ పరిస్థితిని మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. ఆ వృద్ధుడు చెప్పిన మాటలు రాజు మనసులోకి లోతుగా దిగాయి. ఆ రోజు నుంచి అతను పరిస్థితులను కాదు, దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఇలా ప్రార్థించేవాడు, ప్రభువా, నీవు నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నా జీవితం నీ చేతుల్లో ఉంది అని ఆ విధముగా దినదినము ప్రార్థించుచుండగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించారు. కాలం గడిచింది. ఒక చిన్న అవకాశం వచ్చింది. అతను దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నిజాయితీగా పనిచేశాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. రాజు చేసే పనిలో దేవుడు అవకాశాలు తెరిచాడు. అప్పుడే రాజుకు అర్థం చేసుకున్న సత్యం ఇదే, దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన ఆకాశము నుండి మనుషులందరినీ దర్శించుచున్నాడు. కీర్తనలు 33:14. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాస స్థలములందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా ఒక్క విషయం గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీటిని కూడా చూస్తున్నాడు, నీ జీవితాన్ని కూడా మార్చగలడు. ఈ మాటలు మీ హృదయాలకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.